మేళ్ల చెరువు స్వయంభూ శంభులింగేశ్వర ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. ఈ మహాశివుడిని ఒక్కసారి దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని ప్రతీతి. అలాంటి మహిమాన్విత ఆలయం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమవుతోంది. మహాశివరాత్రి పండుగల్లో అతి ముఖ్యమైనది. శివరాత్రి రోజున పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా మేలుకొని భక్తులు శ్రద్ధాశక్తులతో అభిషేకాలు, పూజలు, భజనలు చేయడం ఆనవాయితీ. మహాశివరాత్రి పర్వదినాన పరమశివుడి క్షేత్రాలన్నీ భక్తులతో నిండిపోతాయి. అందులోనూ పురాతనమైన శివాలయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి గొప్ప చరిత్ర కలిగిన ఆలయాల్లో ఒకటి మేళ్ల చెరువు శంభులింగేశ్వర స్వామి ఆలయం. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో ఈ శైవక్షేత్రం కొలువై ఉంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఈ క్షేత్రాన్ని భక్తులు నమ్ముతారు. విశిష్టమైన చారిత్రక నేపథ్యం గల ఈ శివలింగం కాకతీయుల కాలం నాటిదని శాసనాల ద్వారా అర్థమవుతుంది. దక్షిణ భారతదేశంలోనే ఈ శివలింగం ప్రత్యేకమైనది. తలపై గంగ ఉండడం, 24 గంటలు ఆ గంగ ప్రవహిస్తుండడం ఇక్కడి ప్రత్యేకత. ఎన్ని నీళ్లు తీసినా మళ్లీ మళ్లీ పాతాళ గంగ ఊరుతూ ఉంటుంది. మరో విశేషం ఏమిటంటే ఆ రంధ్రం దాటి నీరు పొంగదు. 12 ఏళ్లకు 1 అంగుళం చొప్పున ఈ శివలింగం పెరుగుతూ ఉందని స్థల పురాణం. మేళ్ల చెరువు శైవక్షేత్రంలో లింగం వెనుక వైపు పార్వతీదేవి కొలువై ఉంది. అందుకు నిదర్శనంగా శివలింగం వెనుక వైపున అల్లిన జడలా కనిపిస్తుంది. ఇక్కడ శివుడు అర్ధనారీశ్వరుడు అనడానికి మరో నిదర్శనం లింగంలో సగభాగం శివునిగా, మరో సగం పార్వతీదేవి ఉన్నట్లుగా కనిపిస్తుంది. మేళ్ల చెరువులో శివలింగం పెరగడమే కాదు, ఇక్కడ మరో వింత కూడా ఉంటుంది. శివలింగం అగ్రభాగాన అంటే శిరస్సు పైభాగాన ఒక గుంటలాగా ఉంటుంది. ఆ గుంటలో నుంచి నీరు వస్తూనే ఉంటుంది. పూజారులు ఆ నీటిని తీసి భక్తులకు తీర్థంగా ఇస్తారు, భక్తులపై చల్లుతారు. అయితే ఇలా ఎన్నిసార్లు ఆ చిన్న గుంట నుండి గంగను తీసినా వెంటనే మళ్లీ అది నిండిపోతుంది. అంతే తప్ప ఆ గుంట నిండిపోయినప్పటికీ నీరు అలా నిలిచిపోయే కనిపిస్తుంది. కిందికి ఏమాత్రం జారదు. వేసవి, శీతాకాలం ఇలా ఏ సమయమైనా శివలింగంపై ఉండే నీటిలో ఏమాత్రం తేడా ఉండదు. ఇదే ఆ స్వయంభు శివలింగం ప్రత్యేకత అని కూడా చెప్పవచ్చు. ఇక గుంటలో ఉండే నీటిని కూడా పూజారులు దర్శనం సమయంలో అద్దం పెట్టి భక్తులకు చూపిస్తారు. స్వామివారి వెనుక భాగాన అర్ధనారీశ్వర ఆకారం ఉంటుంది. మేళ్ల చెరువు క్షేత్రంలో శివలింగంతో పాటు ఆలయ ప్రాంగణంలో రాహుకేతువులు విగ్రహాలున్నాయి. సంతానం లేనివారు, శతవిధ ఇతిబాధలు ఉన్నవారు ఈ స్వామిని ఒక్కసారి దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇన్ని ప్రత్యేకతలున్న శివలింగం మరెక్కడా ఉండదని అందరూ చెబుతారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా ప్రతిసారి 5 రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ముందు రోజు గ్రామంలో ఊరేగింపు నిర్వహించిన అనంతరం ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అదే రోజు రాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. జాతరలో భాగంగా నిర్వహించే ఎడ్ల పందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సంవత్సరం 5 లక్షల రూపాయల విలువ చేసే ట్రాక్టర్ మొదటి బహుమతిగా ఇవ్వనుండడంతో భక్తులు ఈసారి మరింత ఎక్కువ మంది రావచ్చని అంచనా. యువతకు కబడ్డీ పోటీల్ని నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహాశివరాత్రి నేపథ్యంలో ఆలయం అన్ని విధాలా ముస్తాబవుతోంది. వేడుకలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. మేళ్ల చెరువు స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది. ఇంతటి మహిమాన్విత క్షేత్రంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. ఆలయాన్ని పర్యాటక పరంగానూ అభివృద్ధి చేయాలని భక్తులంతా కోరుతున్నారు.